హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనకు ఇండియన్ పాలిటీలో చట్టబద్ధమైనటువంటి సంస్థలలో ప్రీవియస్ క్లాస్లో మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనం చట్టబద్ధమైన సంస్థల్లో అతి ముఖ్యమైనటువంటిది, ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉన్నది లోక్పాల్ గురించి. సో లోక్పాల్తో పాటుగా లోకాయుక్త అనేటువంటి చట్టం కూడా మనకు 2013లో పార్లమెంట్ చేసింది. ఈ లోకాయుక్త చట్టం 2013 అనేది దాని ప్రాధాన్యత ఏంటి, ఆ చట్టం ఏ విధంగా రూపొందింది, అసలు ఈ లోక్పాల్ వ్యవస్థ మన ఇండియాలో ఎందుకు అవసరం, ప్రస్తుతం లోక్పాల్ యొక్క నిర్మాణం, లోక్పాల్కి సంబంధించిన అధికార విధులు ఏమిటి అనేటువంటివి మనం తెలుసుకోవాల్సి ఉంది. వాస్తవానికి ప్రభుత్వ పరిపాలనలో అవినీతిని నియంత్రించడం కోసం, నిర్మూలించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థ ఉండాలి అనేదే లోక్పాల్ ఏర్పాటుకు దారితీసింది. అంటే మనకు ఆల్రెడీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది కదా, కేంద్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులపైన వచ్చే అవినీతి ఆరోపణలు విచారించడం కోసం కేంద్ర నిఘా వ్యవస్థ అనేది ఉంది కదా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది కదా. అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగులపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలను నియంత్రించడం కోసం, విచారణ చేయడం కోసం ఏసీబీ అనేవి ఉన్నాయి కదా. మళ్ళీ ఈ లోకాయుక్త ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే అవి ప్రభుత్వ అధికార యంత్రాంగంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడంలో, అవినీతి ఆరోపణలను విచారణ చేయడంలో ఆ సంస్థలకు అధికారం ఉంది. కానీ ప్రభుత్వ పరిపాలనలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా మంత్రులు, పార్లమెంటు శాసనసభ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలు విచారించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ అనేటువంటిది మాత్రం లేదు. వాస్తవానికి మనకు 105వ ఆర్టికల్ ప్రకారం, భారత రాజ్యాంగంలో 105వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు సభ్యులకు సభా హక్కులు అనేవి కొన్ని ఉంటాయి. అదేవిధంగా 194వ ఆర్టికల్ ప్రకారం, భారత రాజ్యాంగంలోని 194 ఆర్టికల్ ప్రకారం శాసనసభ సభ్యులకు కొన్ని సభా హక్కులు ఉంటాయి. ఈ రాజ్యాంగం ప్రకారం కల్పించబడినటువంటి ఈ హక్కులను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సభ్యులను కానీ, శాసనసభ సభ్యులను కానీ, మంత్రులను కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పైన కానీ వచ్చే అవినీతి ఆరోపణలను, ఇతర ఆరోపణలను విచారణ చేయడంలో అనేక రకమైనటువంటి అవరోధాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి. వాస్తవానికి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో శాసన సభ్యులకు, చట్టసభ సభ్యులకు హక్కుల పరంగా రక్షణ కల్పించాలి అనేటువంటి సదుద్దేశంతో రాజ్యాంగంలో ఆ హక్కులు కల్పించారు. కానీ ఈనాడు నేరపరమైన రాజకీయ వ్యవస్థగా ఈరోజు వ్యవస్థ ఉంది. అంటే ఈరోజు నేర చరిత, అవినీతి అనేది ఒక సాధారణమైన అంశంగా ఈరోజు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. మరి ప్రజాస్వామ్యంలో, పరిపాలనలో అవినీతి అనేటువంటిది అరికట్టకపోతే ప్రజా సొమ్ము అనేది దుర్వినియోగం అవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ అధికార దుర్వినియోగం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, చట్టసభ సభ్యులు కావచ్చు, వారికి సహకరిస్తున్నటువంటి, వారికి సహకారం అందించేటువంటి ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, ఎవరు కూడా అవినీతి చేయకుండా ఒక జవాబుదారీతనంగా ఉండే విధంగా ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థ, ఒక అంబుడ్స్మెన్ లాంటి వ్యవస్థ ఈ దేశానికి అవసరం. అందుకే ఈ లోక్పాల్, రాష్ట్రంలో లోకాయుక్త అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుందండి. ఎందుకంటే ఈరోజు ఆధునిక కాలంలో సంక్షేమ రాజ్య స్థాపనే ప్రధాన ధ్యేయంగా కొనసాగుతున్నటువంటి ఈ కాలంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక సేవలను కల్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందించేటువంటి ఆ ప్రజా సేవలలో కానీ, మరియు ప్రభుత్వం నిర్వహించాల్సిన విధులలో కానీ అవినీతి కానీ, అధికార దుర్వినియోగం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవినీతి, ప్రభుత్వ అధికార దుర్వినియోగం జరగకుండా ఉండడం కోసం, ఆ విధంగా జరిగినట్లయితే వాటిని విచారణ చేసి, వెంటనే సత్వరమైనటువంటి విచారణ చేసి వాటి కారకులైన వ్యక్తులకు శిక్ష విధించే విధంగా ఒక స్వతంత్ర వ్యవస్థ అనేది అవసరం. ఆ వ్యవస్థనే లోక్పాల్ వ్యవస్థ, ఆ వ్యవస్థనే రాష్ట్రంలో లోకాయుక్త వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఏర్పాటు కోసం ఈ చట్టం చేశారు. అయితే భారతదేశంలో ఫస్ట్ ప్రపంచంలో ప్రజా పరిపాలన అంటే అర్థం చేసుకోండి, అంటే ఒక ఉన్నత స్థాయి అధికారులే కాకుండా నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, అర్థమవుతుందా? సో ఇలా
ప్రజా పరిపాలనలో ఉన్నత స్థాయి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులపై వచ్చేటువంటి అవినీతి ఆరోపణలను విచారణ చేయడం కోసం ఒక చట్టబద్ధమైన, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, అవసరమైతే ఒక రాజ్యాంగపరమైనటువంటి స్వతంత్ర వ్యవస్థ అనేది ఉండాలి. ఆ వ్యవస్థనే మనకు అంబుడ్స్మెన్ అని చెప్పేసి పిలుస్తారు. ప్రపంచంలో ఈ అంబుడ్స్మెన్ వ్యవస్థ అనేటువంటివి స్కాండినేవియన్ దేశాలలో మొదటిసారిగా ఏర్పడ్డాయి. స్కాండినేవియన్ దేశాల్లో మొదటిసారిగా ఏర్పడ్డాయి. స్కాండినేవియన్ దేశాలలో స్వీడన్ 1809 సంవత్సరంలో స్వీడన్ దేశం మొదటిసారిగా ప్రజా పరిపాలనలో, ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చే అవినీతి ఆరోపణలు విచారణ చేయడం కోసం అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తర్వాత ఫిన్లాండ్ 1919లో ఏర్పాటు చేసింది. తర్వాత డెన్మార్క్ 1955లో ఏర్పాటు చేసింది. తర్వాత నార్వే 1962లో ఏర్పాటు చేసింది. ఇలానే కామన్వెల్త్ దేశాలలో కూడా మొదటిసారిగా న్యూజిలాండ్ 1962లో ఏర్పాటు చేసింది. అదేవిధంగా 1967లో ఇంగ్లాండ్ కూడా అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి వ్యవస్థ మన దేశంలో అవసరము అని చెప్పేసి మనం కూడా గుర్తించడం జరిగింది. మరి ఈ దేశంలో ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేయడం కోసం ఒక రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను, అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మొదటిసారిగా సూచించినటువంటిది 1959 సంవత్సరంలో సిడి దేశ్ముఖ్ గారు. సిడి దేశ్ముఖ్ గారు ఆనాడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సో ప్రభుత్వ పరిపాలనలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవినీతి ఆరోపణలు అనేటువంటివి వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి అలాంటి అవినీతి జరగకుండా ఉండడం కోసం, అవినీతి ఆరోపణలు ఏమైనా వచ్చినట్లయితే వాటిపై వెంటనే విచారణ చేయడం కోసం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్మెన్ వ్యవస్థ ఈ దేశంలో అవసరం, దాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి, ముఖ్యంగా నెహ్రూ ప్రభుత్వానికి ఆనాడు కేంద్ర ఆర్థిక మంత్రి అయిన సిడి దేశ్ముఖ్ సూచన చేయడం జరిగింది. సిడి దేశ్ముఖ్ 1959లో అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయమంటున్నాడు. నాట్ లోక్పాల్ వర్డ్ అనేది అప్పటికి ఇంకా రాలేదు. సో అంబుడ్స్మెన్ అనేటువంటిది మాత్రమే పదం ఉపయోగిస్తున్నారు. 1959 సంవత్సరంలో ఆనాడు రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నెహ్రూ ప్రభుత్వానికి ఇదే సూచన చేశారు, అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండాలి అంటే, ప్రజాస్వామ్యం దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే, ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందాలి అంటే అంబుడ్స్మెన్ వ్యవస్థ అవసరము అని. తర్వాత 1962లో కె సంతానం కమిటీ కూడా అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయటకు సూచించింది. అయితే 1963 సంవత్సరంలో ఎల్ఎం సింఘ్వి కమిటీ అంబుడ్స్మెన్ అనేటువంటి సంస్థకు ఒక పేరును సూచించింది. మన భారతదేశంలో సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా లోక్పాల్ అని చెప్పేసి పేరును ఉపయోగించారు. సో 1963లో ఎల్ఎం సింఘ్వి, లక్ష్మీమల్ సింఘ్వి కమిటీ మొదటిసారిగా అంబుడ్స్మెన్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంటూ దానికి లోక్పాల్ అని పేరు పెట్టాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఈ కె సంతానం కమిటీయే దేశంలో లోక్పాల్ ఏ విధంగా అయితే ఉంటుందో ప్రతి రాష్ట్రంలో లోకాయుక్త అనేది ఉండాలి అని చెప్పేసి కె సంతానం కమిటీ పేర్కొనడం జరిగింది. సో కె సంతానం కమిటీ దేశంలో లోక్పాల్ ఏ విధంగా ఉంటుందో ప్రతి రాష్ట్రంలో లోకాయుక్త ఉండాలి. సో కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో అవినీతిని అరికట్టడం కోసం, ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం లోక్పాల్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం లోకాయుక్త ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఫైనల్గా 1964లో ఈ సూచన చేశారు. ఇదే విషయాన్ని 1966-67 సంవత్సరంలో మొదటి పాలనా సంస్కరణల సంఘం మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఫస్ట్ ఏఆర్సీ కూడా లోక్పాల్ లోకాయుక్త ఏర్పాటుకై సూచన చేయడం జరిగింది. సో దానితో
1968 సంవత్సరంలో పార్లమెంట్లో లోక్పాల్ ఏర్పాటు కోసం మొదటిసారిగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇదంతా కూడా లోక్పాల్ ఏర్పడడానికంటే ముందు జరిగినటువంటి కొంత బ్యాక్గ్రౌండ్గా మనం చెప్పొచ్చు. ఓకే. సో ప్రపంచంలో మొదటిసారిగా ఈ ప్రభుత్వ పరిపాలనలో జరుగుతున్న అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం ఉన్నటువంటి వ్యవస్థ అంబుడ్స్మెన్ వ్యవస్థ. ఈ అంబుడ్స్మెన్ వ్యవస్థను కలిగిన దేశాలు మొదటిసారిగా స్కాండినేవియన్ దేశాలు. సో 1960s నాటికి కామన్వెల్త్ దేశాలు కూడా అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఇండియాలో 1959లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సిడి దేశ్ముఖ్ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నత పదవులలో ఉన్నటువంటి వ్యక్తులపై వచ్చే అవినీతి ఆరోపణలు విచారణ చేయడం కోసము ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అంబుడ్స్మెన్ సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు. దాన్ని ఆనాడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నెహ్రూ ప్రభుత్వానికి సూచన చేశారు. తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ దానికి లోక్పాల్ అని నామకరణం చేయడం జరిగింది. తర్వాత ఆర్థిక పరమైనటువంటి విషయాలపైన వేసినటువంటి కె సంతానం కమిటీ కూడా లోక్పాల్ లోకాయుక్త అనేటువంటివి ఏర్పాటు చేయాలి అని. సో ఫస్ట్ ఏఆర్సీ కూడా లోక్పాల్ లోకాయుక్తను ఏర్పాటు చేయడం కోసం సూచన చేయడం జరిగింది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకు 1968 సంవత్సరంలో మొదటిసారిగా లోక్పాల్ ఏర్పాటు కోసం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు. సో ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే నాలుగవ లోక్సభ రద్దు కావడంతో ఈ బిల్లు వీగిపోవడం జరిగింది. అంటే 1968లో ప్రవేశపెట్టబడినటువంటి లోక్పాల్ బిల్ అనేది ఆమోదం పొందకుండానే 4వ లోక్సభ రద్దు కావడంతో బిల్లు కూడా వీగిపోయింది. తర్వాత 1971లో 5వ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. 5వ లోక్సభలో లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టారు, కానీ ఆమోదం పొందలేదు. 1977, 1985, 1989, 1996, 1998, 2001, చివరికి 2011 నాటికి లోక్పాల్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. బిల్లు ఆమోదం పొందట్లేదు. కొన్ని సందర్భాలలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ బిల్లు ఆమోదం పొందకముందే రద్దు కావడంతో బిల్లు వీగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే బిల్లును వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు 1989లో విపి సింగ్ ప్రభుత్వం లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది, కానీ ఈ బిల్లు ఆమోదం పొందకముందే బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఆమోదించుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అలానే 2011 ఆగస్టు 5వ తేదీన బిల్లు ప్రవేశపెట్టారు. 2011 ఆగస్టు 4వ తేదీన లోక్పాల్ బిల్లును యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. యూపీఏ గవర్నమెంటు, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంటు 2011లో చాలా సంవత్సరాల తర్వాత, అంటే అనేక సార్లు, ఇప్పటికే దాదాపుగా 9 సార్లు లోక్పాల్ బిల్ అనేది వీగిపోయింది. ఇక 10వసారిగా 2011లో లోక్పాల్ బిల్లును యూపీఏ గవర్నమెంటు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ బిల్లు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏమిటి అంటే, చూడండి, 2011 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన 2011 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీన ఫస్ట్ ఓ కమిటీ వేసిందండి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఎందుకు 2011 సంవత్సరంలో లోక్పాల్ ఏర్పాటు చేయడం కోసం లోక్పాల్ ఏర్పాటు యొక్క ప్రాధాన్యత ఎందుకు పెరిగింది అని అనుకుంటే, ఇక్కడ ఒక విషయం ఉందండి. సో యూపీఏ 2 గవర్నమెంట్, అది యూపీఏ 2 హయాంలో అవినీతి అనేది పరాకాష్ఠకు చేరుకుంది. అంటే భారతదేశంలో అవినీతి అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అవినీతికి కేసులు అనేవి 1000 కోట్లపై లక్షల కోట్ల వరకు పెరిగిందండి. సో గతంలో మనకు అనేక స్కాములు జరిగినాయి. సో కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో పెద్ద పెద్ద స్కాములు, డిఫెన్స్లో కూడా మనకు బోఫోర్స్ లాంటి స్కాములు జరిగాయి. కానీ అవన్నీ కూడా 1000 కోట్లతో సంబంధం, 100 కోట్లతో సంబంధం ఉన్నటువంటివి. కానీ ఏకంగా టెలికాం స్కామ్ అనేది ఒకటి జరిగింది, 2G స్పెక్ట్రమ్ స్కాము. అది ఏకంగా 1,00,000కు పైన కోట్లతో వ్యవహారం. అంటే రోజు రోజు అవినీతి అనేది పెరిగిపోతుంది. 1,00,000 కోట్లకు పైన స్కామ్ జరిగిన తర్వాత ఇక ప్రజాస్వామ్యంలో ప్రజాధనానికి
భద్రత ఎక్కడిది? సో ఉన్నత పదవులలో ఉన్నాం కదా అని చెప్పేసి ప్రభుత్వం యొక్క సొమ్మును, ప్రభుత్వ అధికారాన్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేయడం అనేటువంటిది పరాకాష్ఠకు చేరుకుంది. దాన్ని అడ్డుకునేటువంటి వ్యవస్థ లేకుండా పోయింది. భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నప్పటికీ, ఏసీబీ, సెంట్రల్ విజిలెన్స్, సిబిఐ లాంటివి ఉన్నప్పటికీ ఇవి ప్రభుత్వం చేతిలోని సంస్థలుగా మారినాయి. న్యాయస్థానాల వరకు వచ్చేటువంటి కేసులన్నీ కూడా అవి అంతిమ తీర్పు రాకముందుకే ఆ కేసులు ఏదో రకంగా విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ప్రభుత్వం అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేయడం, ఈ విధంగా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా నష్టము అని చెప్పేసి అన్నా హజారే లాంటి పౌర సమాజానికి చెందినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఒక రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు సో లోక్పాల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ పరిపాలనలో అవినీతిని అరికట్టాలి, అవినీతి అనేది సర్వసాధారణమైన అంశమైంది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పరిపాలనలో అవినీతిని అరికట్టకపోతే ఈ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక రెవల్యూషనరీ, ఒక మూమెంట్ అనేది తీసుకురావడం జరిగింది, ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది ప్రజల్లో. సో దానితో 2011 ఏప్రిల్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. సో సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం కమిటీ అంటే ఏమిటి? ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒక 4 మంత్రులు, పౌర సమాజం, అన్నా హజారే నేతృత్వంలోని పౌర సమాజం నుంచి ఒక 4 సభ్యులు, మొత్తం 8 మంది సభ్యుల చేత ఇది ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు 2011 ఆగస్టు 4వ తేదీన యూపీఏ 1 మొదటిసారిగా మళ్ళీ లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అంటే గతంలో 68, 71, 77 నుంచి ఎన్నోసార్లు ప్రవేశపెట్టినా బిల్లుకు మోక్షం రాలేదు. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందలేకపోయింది వివిధ కారణాల చేత. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వము మరియు ప్రతిపక్షం ఇద్దరూ కూడా బాధ్యతాయుతంగా లోక్పాల్ చట్టం చేయడానికి వాళ్ళు కర్తవ్యం నిర్వర్తించాలి అని చెప్పేసి సో ఈ కమిటీ చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఇన్నిసార్లు లోక్పాల్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అధికారంలో ఉన్నటువంటి వారే కాదు, ప్రతిపక్షం కూడా ఈ బిల్లు ఆమోదం పొందకూడదు అనుకున్నారు. ఎందుకంటే అంతా రాజకీయ నాయకులే, సో అందరికీ అవినీతి అవసరమే. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసే అవినీతిని నిరోధించాలని ఒక సంస్థ ఏర్పాటు చేయాలన్నా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ సంస్థ ఏర్పాటు చేయడానికి ఇష్టపడకపోయినా, ఒకవేళ ఏర్పాటు చేయాలని బిల్లు ప్రవేశపెట్టినా ప్రతిపక్షం కూడా దానికి సపోర్ట్ చేయకపోవడం, అంటే ప్రతిపక్షము అధికార పార్టీ ఇద్దరూ కలిసి కుమ్మక్కై లోక్పాల్ లాంటి, అంబుడ్స్మెన్ లాంటి ఒక వ్యవస్థ ఏర్పడకుండా ఈ దేశంలో తమకు అధికారం అడ్డు లేకుండా, తమ అధికార దుర్వినియోగానికి అడ్డు లేకుండా, అదుపు లేకుండా అవినీతి అనేది తమ యొక్క ధ్యేయంగా ఈ వ్యవస్థ కొనసాగడానికి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్ష పక్షం రెండూ కూడా ఒక రకమైనటువంటి వైపు ఉన్నాయి. అందుకనే ఇక్కడ అన్నా హజారే లాంటి వ్యక్తులు ఈరోజు ఇక లోక్పాల్ అనేది ఏర్పడకపోతే దానికి అధికార పక్షమే కాదు, దానికి ప్రతిపక్షం కూడా బాధ్యత వహించాలి అని ప్రతి పార్టీని, ప్రతి పక్షాన్ని కూడా బాధ్యతాయుతంగా చేయడంలో అన్నా హజారే చేసినటువంటి ఉద్యమం సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. అందుకనే ఈ కమిటీలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన సూచనలు కూడా ఈ కమిటీ తీసుకుంది. మొత్తం 8 మంది సభ్యులతోటి, 4 మంత్రులు, 4 అన్నా హజారే నేతృత్వంలోని పౌర సమాజం చేత నామినేట్ అయిన సభ్యులతోటి మొత్తం 8 మంది సభ్యులతో ఏర్పడినటువంటి ఈ కమిటీకి అనేక రాజకీయ పార్టీలు కూడా తగు సూచనలు చేశాయి. మొత్తానికి ఫైనల్గా 2011 ఆగస్టు 4వ తేదీన లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే 2011 ఆగస్టు 8వ తేదీన లోక్సభ ఒక పార్లమెంటరీ కమిటీకి ఈ లోక్పాల్ ఏర్పాటు చేయడంపై మార్గదర్శకాలను సూచించమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సిబ్బంది ప్రజా ఫిర్యాదుల చట్టము మరియు న్యాయము అనేటువంటి ఒక పార్లమెంటరీ కమిటీకి లోక్పాల్ ఏర్పాటుకు సంబంధించినటువంటి వాటిపైన
మార్గదర్శకాలను సూచించమని తగు సిఫార్సులు చేయమని పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. అర్థమవుతుందండి. 2011 ఆగస్టు 4వ తేదీన లోక్సభలో లోక్పాల్ బిల్ ప్రవేశపెడితే ఆగస్టు 8వ తేదీన లోక్సభ పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. ఈ పార్లమెంటరీ కమిటీ ఏమని సూచించిందంటే లోక్పాల్తో పాటు లోకాయుక్త బిల్లు కూడా తీసుకురండి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు మాత్రమే లోకాయుక్తాలను ఏర్పాటు చేసుకున్నాయి. సో ప్రతి రాష్ట్రం, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కూడా లోకాయుక్తను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునే విధంగా, లోక్పాల్తో పాటు లోకాయుక్త అనేది ఏర్పాటు జరిగే విధంగా చట్టం చేయాల్సి ఉంది అని చెప్పింది. ఇక రెండవది, లోక్పాల్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి. దీన్ని ఒక రాజ్యాంగ సంస్థగా తీసుకురావాలి. అందుకే లోక్పాల్ లోకాయుక్త ఏర్పాటుకై రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టండి అని చెప్పి ఈ పార్లమెంటరీ కమిటీ చెప్పింది. సో 2011 ఆగస్టు 8వ తేదీన లోక్సభ ఏదైతే పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లు దానిపైన సూచనలు చేయమని ఇచ్చిందో ఆ పార్లమెంటరీ కమిటీ లోకాయుక్త బిల్లును ప్రవేశపెట్టండి. కేవలం లోక్పాల్ బిల్లు కాదు, లోకాయుక్త ఏర్పాటుకై సంయుక్త బిల్లును ప్రవేశపెట్టండి మరియు దాన్ని రాజ్యాంగపరమైన సంస్థగా వాటిని ఏర్పాటు చేయండి. తగు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టండి అన్నారు. సో దీనితో మళ్ళీ ఈ 2011 ఆగస్టు 4వ తేదీన ప్రవేశపెట్టబడిన లోక్పాల్ బిల్లును వెనక్కి తీసుకున్నారు, ఉపసంహరించుకొని కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. ఆ కొత్త బిల్లే 2011 డిసెంబర్ 22వ తేదీన లోకాయుక్త బిల్లు మరియు 116వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2 బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో వీటిని లోక్సభలో ప్రవేశపెట్టారు. అర్థమవుతుందండి. 2011 డిసెంబర్ 22వ తేదీన లోకాయుక్త బిల్లును, అంటే దీన్ని సాధారణ బిల్లును చట్టం కోసం, వీటికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం 116వ రాజ్యాంగ సవరణ బిల్లును, రెండింటినీ కూడా డిసెంబర్ 22వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. డిసెంబర్ 27వ తేదీన లోకాయుక్త బిల్లు అనేది సాధారణ మెజారిటీతో ఆమోదం పొందింది. కానీ 116వ రాజ్యాంగ సవరణ బిల్లు మాత్రం లోక్సభలో ఆమోదం పొందలే. ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లు పొందాలి అంటే లోక్సభలో మొత్తం సభ్యులలో లోక్సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మెజారిటీతో బిల్లు ఆమోదం పొందినప్పుడే అది రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందినట్టు అవుతుంది. కాబట్టి లోకాయుక్త బిల్లుకు సాధారణ మెజారిటీ ఆమోదమే రావడంతో ప్రత్యేక మెజారిటీ ఆమోదం రాలేదు. కాబట్టి 116వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్టుగా లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు. కేవలం లోకాయుక్త బిల్లు మాత్రమే సాధారణ మెజారిటీతో ఆమోదం పొందింది అని లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు. దానితో ఈ సాధారణ బిల్లును డిసెంబర్ 29వ తేదీన రాజ్యసభకు పంపించారు. లోక్సభ ఆమోదించిన లోకాయుక్త బిల్లును, సాధారణ బిల్లును రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ అర్ధరాత్రి వరకు చర్చ జరుపుకుంటూ వచ్చింది. సో చివరికి దీనిపైన బిల్లు పైన ఆమోదం తెలియకుండానే పార్లమెంట్ సెషన్స్ అనేవి వాయిదా పడడం జరిగినాయి, అంటే ప్రొరోగ్ చేయబడ్డాయి. తర్వాత 2012 మే 21వ తేదీన రాజ్యసభ ఈ లోకాయుక్త బిల్లు పైన ఒక సెలెక్ట్ కమిటీకి అప్పగించడం జరిగింది. లోకాయుక్త బిల్లును పూర్తి సమగ్రమైన వివరణ ఇవ్వమని, బిల్లుపై అవసరమైన సవరణలు సూచించమని సెలెక్ట్ కమిటీకి రాజ్యసభ నివేదించింది. సో రాజ్యసభ 2012 మే 21వ తేదీన సెలెక్ట్ కమిటీకి లోకాయుక్త బిల్లును ఇవ్వడం జరిగింది. ఈ సెలెక్ట్ కమిటీ లోకాయుక్త బిల్లుకు సవరణలు సూచించింది. ఈ సవరణలతో కూడిన లోకాయుక్త బిల్లును 2012 డిసెంబర్ 16వ తేదీన రాజ్యసభకు సమర్పించడం జరిగింది. 2012 డిసెంబర్ 16వ తేదీన రాజ్యసభకు సమర్పించారు. సవరణలతో కూడినటువంటి లోకాయుక్త బిల్లును సెలెక్ట్ కమిటీ రాజ్యసభకి ఇచ్చింది. రాజ్యసభ 2012 డిసెంబర్ 17వ తేదీన రాజ్యసభ బిల్లును ఆమోదించింది. అయితే 2012 డిసెంబర్ 18వ తేదీన
దీన్ని లోక్సభ మళ్ళీ ఆమోదించింది. ఎందుకంటే 2011 డిసెంబర్ 27వ తేదీనే లోక్పాల్ లోకాయుక్త బిల్లును లోక్సభ ఆమోదించినప్పటికీ మరి రాజ్యసభ కొన్ని సవరణలతోటి లోక్పాల్ లోకాయుక్త బిల్లును ఆమోదించింది. కాబట్టి ఆ సవరణలను లోక్సభ అంగీకరిస్తూ 2012 డిసెంబర్ 18వ తేదీన రెండవసారి ఆమోదించాల్సి వచ్చింది. అందుకనే రెండవసారి ఆమోదించింది. ఒకవేళ 2011 డిసెంబర్ 27వ తేదీన లోక్పాల్ లోకాయుక్త బిల్లు లోక్సభ చేత ఆమోదించబడిన బిల్లు యథావిధిగా రాజ్యసభ ఆమోదిస్తే మళ్ళీ లోక్సభ ఆమోదించాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సూచనల మేరకు అనేక సవరణలను పేస్ట్ చేసుకొని ఆ బిల్లును ఆమోదించింది. కాబట్టి రెండవసారి మళ్ళీ లోక్సభ ఆమోదించాల్సి వచ్చింది. అందుకే 2012 డిసెంబర్ 18వ తేదీన లోక్సభ లోక్పాల్ లోకాయుక్త సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించిన సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో పార్లమెంట్ ఆమోదం పొందింది. 2014 జనవరి 1వ తేదీన రాష్ట్రపతి ఆమోదం తెలియజేశారు. సో ఫైనల్గా దీన్నే మనం లోక్పాల్ లోకాయుక్త చట్టం 2013 అని అంటున్నాం. సో ఈ చట్టం 2014 జనవరి 16వ తేదీ నుండి ఈ చట్టం అమల్లోనికి వచ్చింది. ఈ చట్టం అమల్లోనికి వచ్చిన ఒక 1 year లోపు ప్రతి రాష్ట్రం లోకాయుక్త ఏర్పాటు చేయాలని చట్టంలో మెన్షన్ చేశారు. సో ఇక్కడ చట్టంలోని ముఖ్యాంశాలు కనుక మనం తీసుకుంటే చట్టంలోని ముఖ్యాంశాలను కనుక మనం పరిశీలిస్తే ఫస్ట్ వర్డ్, ఈ చట్టం అమల్లోనికి వచ్చిన సంవత్సరం లోపు ఒక 1 year లోపు ప్రతి రాష్ట్రం లోకాయుక్త ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా. రెండవది, లోక్పాల్ ఏర్పాటు జరగాలి. లోక్పాల్ ఏర్పాటు అనేటువంటిది జరగాలి. ఓకేనా? దీనికోసం ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక ఎంపిక కమిటీ ఉంటుంది. ఈ ఎంపిక కమిటీకి సహాయ సహకారం అందించడానికి 7 సభ్యుల చేత ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. 7 సభ్యుల చేత ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. సో ఈ సెర్చ్ కమిటీ, ఈ సెలెక్ట్ కమిటీ యొక్క సభ్యులు ఎవరై ఉండాలి అనే దానిపై పార్లమెంటు తగు విధి విధానాలను రూపొందించాలి అని చెప్పేసి ఉంది. సో ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంపిక కమిటీలో ఎవరు సభ్యులు అనేది చట్టంలో మెన్షన్ చేశారు. కానీ సెర్చ్ కమిటీలో ఉండే సభ్యులు ఎవరనేది మాత్రం మనకు దానిపైన విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. మొత్తానికి మరి లోక్పాల్ చట్టం అమల్లోనికి వచ్చిన తర్వాత మరి లోక్పాల్ ఏర్పాటు చేయడం మాత్రం చాలా జాప్యమైంది. లోక్పాల్ ఏర్పాటు చేయడానికి చాలా జాప్యం చేశారు. దీనికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే 2014 మే నెలలో కామన్ కాజ్ అనేటువంటి ఒక సంస్థ ఈ సెర్చ్ కమిటీలో ఉన్నటువంటి 7 సభ్యులు ఎవరై ఉండాలి, ఆ సభ్యులుగా నియమించబడే వ్యక్తులకు సంబంధించిన రూల్స్ను తప్పనిసరిగా పేర్కొనాలి, అప్పుడే సెర్చ్ కమిటీ వేయాలి అని కామన్ కాజ్ సంస్థ అనేది ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. దాంతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం యొక్క వివరణ కోరింది. చివరికి 2017 సంవత్సరంలో ఈ 7 సభ్యులలో ఎవరై ఉండాలి అనేది అది ప్రభుత్వ నిర్ణయము అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. సో అందుకనే 2014లోనే చట్టం అమల్లోనికి వచ్చినప్పటికీ 2017 వరకు దీనిపైన నిర్ణయం తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఇదే, కామన్ కాజ్ సంస్థ. మళ్ళీ కామన్ కాజ్ సంస్థనే సుప్రీంకోర్టును ఆశ్రయించి దానిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి, లోక్పాల్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పడంతో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరితే ప్రభుత్వము వివరణ ఇచ్చింది. దాంతో సుప్రీంకోర్టు సెర్చ్ కమిటీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది. సెర్చ్ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలి అనేది ప్రభుత్వ నిర్ణయమే, ప్రభుత్వం ఇష్టమే అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మరి ఈ లోక్పాల్ అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది చూద్దాం. లోక్పాల్ నిర్మాణం లోక్పాల్కు ఒక చైర్మన్ ఉంటారు. తర్వాత 8 మంది సభ్యులు ఉంటారు.
8 మంది సభ్యులు ఉంటారు. ఈ 8 మంది సభ్యులలో 50% మెంబర్స్ ఏమో జ్యుడిషియరీ మెంబర్స్ అయి ఉండాలి. జ్యుడిషియరీ మెంబర్స్ అయి ఉండాలి అంటే న్యాయ సభ్యులై ఉండాలి. 50% మెంబర్స్ ఏమో నాన్ జ్యుడిషియరీ మెంబర్స్ అయి ఉండాలి. నాన్ జ్యుడిషియర్ మెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా. తర్వాత మొత్తం 8 మంది సభ్యులలో 50% మెంబర్సు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు అయి ఉండాలి. దాంతోపాటు వీరిలో ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి. ఒక మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి. ఇది చట్టంలో మెన్షన్ చేశారు. ఓకేనా. సో లోక్పాల్కు ఒక చైర్మన్, 8 మంది సభ్యులు ఉంటారు. ఈ 8 మంది సభ్యులలో 50% జ్యుడిషియరీ మెంబర్స్, 50% నాన్ జ్యుడిషియరీ మెంబర్స్ అంటే 4 జ్యుడిషియరీ సభ్యులు, మరొక 4 నాన్ జ్యుడిషియరీ సభ్యులు. మొత్తం 8 మంది సభ్యులలో 50% మెంబర్సు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ వర్గానికి చెందినవారు అయి ఉండాలి. మరియు వారిలో ఒకరు మహిళా సభ్యురాలు తప్పనిసరిగా ఉండాలి అని అన్నారు. సో వీరి పదవీ కాలం ఎంత? సో వీరి పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు. పదవి విరమణ వయస్సు అనేది 70 సంవత్సరాలు. పదవి విరమణ వయస్సు 70 సంవత్సరాలు. ఓకేనా. సో లోక్పాల్ సభ్యులు చైర్మన్గా నియమించబడే వ్యక్తి పదవీ కాలం 5 ఇయర్స్. వారి రిటైర్మెంట్ ఏజ్ పదవి విరమణ వయస్సు 70 సంవత్సరాలు. ఏది ముందైతే దాన్ని మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పునర్నియామకం అనేది ఉండదు. అంటే చైర్మన్గా పనిచేసిన వ్యక్తి మళ్ళీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం, సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి మళ్ళీ సభ్యుడిగా అపాయింట్మెంట్ అవ్వడం అనేది ఉండదు. పునర్నియామకం లేదు. కానీ సభ్యుడిగా పనిచేసే వ్యక్తి చైర్మన్గా అపాయింట్ కావచ్చు. అయితే సభ్యుడిగా పనిచేసే వ్యక్తి చైర్మన్గా అపాయింట్ అయినా సభ్యుడిగా అతని చైర్మన్గా మొత్తం పదవీ కాలం 5 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అంటే ఉదాహరణకు లోక్పాల్లో ఒక 3 సంవత్సరాలు సభ్యుడిగా పనిచేశాడు, అతనే చైర్మన్గా అపాయింట్ అయ్యాడు అనుకోండి, ఇంకో 2 సంవత్సరాలే పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తానికి 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ లోక్పాల్లో ఎవరు పనిచేయడానికి వీల్లేదు. కాబట్టి పునర్నియామకం లేదు. ఒకవేళ సభ్యుడిని చైర్మన్గా అపాయింట్ చేసే అవకాశం ఉంది. కానీ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి చైర్మన్గా అపాయింట్ అయినప్పుడు మొత్తం సభ్యుడిగా పనిచేసిన కాలము చైర్మన్గా పనిచేసే కాలం 5 ఇయర్స్కు మించకుండా ఉండాలి అనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. ఇక దానితో పాటుగా అర్హతలు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్పాల్ చైర్మన్గా నియమించబడే వ్యక్తి కానీ సభ్యులు కానీ అర్హతలు ఏమిటి అంటే, ఫస్ట్ వన్ ఇక్కడ 45 ఇయర్స్కు తగ్గకుండా ఉండాలి. 45 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. అంటే 45 అండ్ ఎబో ఏజ్ కలిగిన వ్యక్తులే లోక్పాల్కు చైర్మన్గా సభ్యులుగా నియమించబడడానికి అవకాశం ఉంది. సో 45 ఇయర్స్కు తగ్గకుండా సభ్యుడి యొక్క ఏజ్ అనేది ఉండాలి. తర్వాత చైర్మన్గా అపాయింట్ చేయబడే వ్యక్తి ఎవరై ఉండాలి అంటే, సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అంటే మాజీ, సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జి కానీ అయి ఉండాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కానీ లేదా ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి కానీ, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి కానీ చైర్మన్గా నియమించబడడానికి అర్హులు అన్నారు. మొత్తానికి లోక్పాల్ చైర్మన్గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిగా కానీ పనిచేసిన అనుభవము లేదా పనిచేస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు. ఇక సభ్యులలో జ్యుడిషియరీ మెంబర్స్ గురించి మనం తీసుకుంటే వీరు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వారు కానీ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తులు కానీ లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తులు కానీ నియమించబడడానికి అర్హులు. సో లోక్పాల్లో జ్యుడిషియర్ మెంబర్స్గా ఎవరు అపాయింట్ అవుతారయ్యా? లోక్పాల్లో జ్యుడిషియర్ మెంబర్స్గా అపాయింట్ అయ్యే వ్యక్తులు ఎవరయ్యా అంటే, సుప్రీంకోర్టు జడ్జిగా కానీ లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్గా కానీ సుప్రీంకోర్టు జడ్జిగా కానీ లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్గా కానీ సుప్రీంకోర్టు జడ్జిగా కానీ లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్గా కానీ పనిచేసిన వ్యక్తులు అర్హులు అంటున్నారు. ఇక నాన్ జ్యుడిషియరీ మెంబర్స్ గురించి ఏంటి?
నాన్ జ్యుడిషియరీ మెంబర్స్ ఏంటయ్యా అంటే వీరు ప్రభుత్వ పరిపాలన, అవినీతి నిరోధక విభాగము, బ్యాంకింగు, బీమా ఇలా ఇతర ప్రభుత్వ విభాగాలలో ఒక 25 సంవత్సరాలకు తగ్గకుండా పనిచేసిన అనుభవం కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తులై ఉండాలి. అర్థమవుతుందండి? ప్రభుత్వ పరిపాలన, అవినీతి నిరోధక విభాగము, ఆర్థిక రంగాలు అంటే బీమా, బ్యాంకింగు, విజిలెన్సు, ఓకే, మొదలైనటువంటి విభాగాలలో 25 సంవత్సరాలకు తగ్గకుండా పనిచేసిన అనుభవం ఉండాలి. అంటే ఒక ప్రభుత్వ అధికారిగా, ప్రభుత్వ ఉద్యోగిగా ఆయా డిపార్ట్మెంట్లలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వివిధ విభాగాలలో 25 సంవత్సరాలకు తగ్గకుండా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులు ఈ లోక్పాల్లో నాన్ జ్యుడిషియరీ మెంబర్స్గా అపాయింట్ కావడానికి అర్హులు. నాన్ జ్యుడిషియరీ మెంబర్స్గా అపాయింట్ కావడానికి అర్హులు. ఓకేనా? ఇది అర్హత. ఇక తర్వాత అనర్హతలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. లోక్పాల్ చైర్మన్గా, సభ్యులుగా నియమించబడే వ్యక్తుల యొక్క అనర్హతలు కూడా పేర్కొన్నారు. ఏమిటా అనర్హతలు అంటే పార్లమెంటు శాసనసభ సభ్యులను, పార్లమెంటు శాసనసభ సభ్యులు అనర్హులు. అంటే లోక్పాల్లో సభ్యులుగా నియమించబడే వ్యక్తులు పార్లమెంటు శాసనసభ సభ్యులుగా, అంటే నాన్ జ్యుడిషియరీ అన్నట్టు ఇక్కడ మనకు నాన్ జ్యుడిషియరీ ఉంది కదా, నాన్ జ్యుడిషియరీ మెంబర్స్కి ఒక 4 ఉంటారు కదా. ఈ నాన్ జ్యుడిషియరీ మెంబర్స్గా నియమించబడే వ్యక్తులు, నాన్ జ్యుడిషియరీ మెంబర్స్గా లోక్పాల్లో నియమించబడే వ్యక్తులు పార్లమెంటు శాసనసభ సభ్యులై ఉండకూడదు. ఓకేనా? తర్వాత ఏ నేరము కింద, ఏ నేరం యొక్క ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు శిక్షలు ఎదుర్కొన్న వ్యక్తులై ఉండకూడదు. ఎందుకంటే అసలే లోక్పాల్ అనేది ఒక అవినీతి నియంత్రణ చేయడం కోసం ఏర్పడే ఒక స్వతంత్ర సంస్థ. కాబట్టి ఇందులో మళ్ళీ నేరారోపణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఉండకూడదు అనేది. తర్వాత స్థానిక సంస్థల్లో కూడా పనిచేస్తున్న వ్యక్తులై ఉండకూడదు. అంటే పంచాయతీ కానీ మున్సిపల్ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులై ఉండకూడదు. సో జిల్లా పరిషత్ చైర్మన్గానో లేకుంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తులు ఈ నాన్ జ్యుడిషియరీ మెంబర్స్గా నియమించబడడానికి అనర్హులు. ఇక తర్వాత ఎలాంటి లాభదాయక పదవులలో, ప్రభుత్వంలో ఆదాయం వచ్చే, ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి ఎలాంటి లాభదాయక పదవులలో ఉండరాదు. లాభదాయక పదవులలో ఉండరాదు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు లోక్పాల్లో నాన్ జ్యుడిషియరీ మెంబర్గా అపాయింట్ అవుతే వారు తన ఉద్యోగం కోల్పోవాల్సిందే. ఒక ప్రభుత్వ ఆదాయం వచ్చే లాభదాయక పదవిలో నాన్ జ్యుడిషియరీ మెంబర్ ఉంటే తను ఆ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా నాన్ జ్యుడిషియరీ మెంబర్గా అపాయింట్ అవుతే వారు ఆ సభ్యత్వమును వదులుకోవాలి. అసలు ఈ విధంగా ఉన్న వాళ్ళని నియమించకూడదన్నారు. ఒకవేళ ఆ విధంగా ఉన్న వాళ్ళు నియమించబడితే మాత్రం వాస్తవానికైతే ఈ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు నియమించబడడానికి అనర్హులు. నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు అసలుకే అనర్హులు. స్థానిక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా నియమించబడడానికి అనర్హులు. ఒకవేళ ప్రభుత్వ ఆదాయం వచ్చే లాభదాయక పదవిలో ఉన్న వ్యక్తులు నాన్ జ్యుడిషియరీ మెంబర్స్గా నియమించబడడానికి అనర్హులు. ఒకవేళ వాళ్ళని నియమించాలనుకుంటే వారు ఆ పదవిని వదులుకోవాలి అని చెప్పేసి లోక్పాల్ లోకాయుక్త చట్టం 2013లో పేర్కొనడం జరిగింది. మరి వీరిని అపాయింట్ చేసేది ఎవరు? ఈ లోక్పాల్ చైర్మన్, సభ్యులను ఎవరు అపాయింట్ చేస్తారు? నియమించేది ఎవరు? వీరిని రాష్ట్రపతి. వీరిని నియమించేది రాష్ట్రపతి. అయితే ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక ఎంపిక కమిటీ, ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక ఎంపిక కమిటీ సిఫార్సు ఆధారంగా రాష్ట్రపతి వీరిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ముద్ర, అధికార ముద్ర మరియు సంతకము ద్వారా వీరి అపాయింట్మెంట్ అనేది రాష్ట్రపతి చేస్తాడు. ప్రధానమంత్రి నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ, ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ప్రధానమంత్రితో పాటు లోక్సభ స్పీకర్, తర్వాత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఓకేనా. తర్వాత సుప్రీంకోర్టు సీజే లేదా సీజే చేత ఇందులో నియమించబడే సుప్రీంకోర్టు జడ్జి. అర్థమవుతుందా?
ఈ ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు సీజే వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండొచ్చు, లేదా సుప్రీంకోర్టు సీజే చేత ఎంపిక కాబడ్డ, ఇందుకు నామినేట్ చేయబడ్డ సుప్రీంకోర్టు జడ్జి. ఓకేనా, సుప్రీంకోర్టు సీజే ఇందులో మెంబర్ అయి ఉండొచ్చు, లేదంటే ఇతను తన తరపున ఒక సుప్రీంకోర్టు జడ్జిని, తన తరపున సుప్రీంకోర్టులోని జడ్జిని ఇందులోకి ఎంపిక చేయవచ్చు. తర్వాత ఇక రాష్ట్రపతి చేత నామినేట్ అయ్యే ఒక న్యాయ నిపుణుడు సో బై ప్రెసిడెంట్ చేత నామినేట్ అయ్యే ఒక న్యాయ నిపుణుడు. ఓకేనా, సో అంటే ఇది ప్రభుత్వం నియమించుకుంటుంది అన్నట్టు. సో ఈ రకంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీలో ప్రధానమంత్రితో పాటు 5 సభ్యులు ఉంటున్నారు. ఈ ఎంపిక కమిటీ లోక్పాల్ చైర్మన్గా సభ్యులుగా ఎవరిని అపాయింట్ చేయాలో వారి పేర్లను సూచిస్తుంది. అయితే ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ ఎంపిక కమిటీకి లోక్పాల్ చైర్మన్ సభ్యులను నియమించడంలో, ఎంపిక చేయడంలో, రాష్ట్రపతికి సూచించడంలో సహాయ సహకారం అందించడానికి ఒక సెర్చ్ కమిటీ అనేది ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీలో 7 సభ్యులు ఉంటారు. ఈ సెర్చ్ కమిటీ సభ్యులలో 50% మెంబర్సు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సభ్యులై ఉండాలి అని చెప్పేసి ఒక నియమం పెట్టారు. ఇది మనకు ఉన్నటువంటి లోకాయుక్త చట్టంలోని అంశాలు. అర్థమవుతుందండి. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి లోక్పాల్ చైర్మన్ సభ్యులను అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లోక్పాల్ చైర్మన్ సభ్యులను అపాయింట్ చేయడంలో ఈ ఎంపిక కమిటీకి సెర్చ్ కమిటీ అనేది సహాయ సహకారాన్ని అందిస్తుంది. ఈ సెర్చ్ కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉంటారు. ఈ 7 సభ్యులలో 50% మెంబర్సు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి, మరియు తప్పనిసరిగా వారిలో ఒకరు మహిళా సభ్యురాలై ఉండాలి అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఓకేనా, రైట్. మరి వీరి యొక్క జీతభత్యాలు ఏంటి? వీరి యొక్క జీతభత్యాలకు సంబంధించిన మాట ఏమిటి అంటే, పార్లమెంట్ చట్టము ద్వారా జీతభత్యాలు అనేటువంటివి ఉంటాయి. అయితే లోక్పాల్ చైర్మన్గా కొనసాగే వ్యక్తికి సుప్రీంకోర్టు సీజే జీతంతో సమానమైన జీతం ఉంటుంది. సభ్యులకు సుప్రీంకోర్టు జడ్జి పొందే జీతంతో సమానమైన జీతం ఉంటుంది. అంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజే జీతం 2,80,000, సుప్రీంకోర్టు జడ్జి జీతం 2,50,000. సో లోక్పాల్ చైర్మన్ జీతం ప్రస్తుతం నెలకు 2,80,000, లోక్పాల్ సభ్యుల జీతం ప్రస్తుతం నెలకు 2,50,000 అన్నట్టు. సో ఇది మొత్తం కేంద్ర సంఘటిత నిధి నుండి ఈ జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది. పదవి విరమణ తర్వాత వీరు పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. కలిగి ఉంటారు. ఎందుకంటే లోక్పాల్ చైర్మన్గా సభ్యులుగా పనిచేసిన వాళ్ళు పదవీకాలం పూర్తయిన తర్వాత, పదవి విరమణ చెందిన తర్వాత వారు ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టడానికి వీల్లేదు. అంటే ఉదాహరణకు రాయబారులుగా కానీ, విదేశీ రాయబారులుగా కానీ, లేదంటే కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటర్స్గా కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్గా కానీ నియమించబడటకు అనర్హులు. అర్థమవుతుందండి. సో లోక్పాల్ చైర్మన్గా సభ్యులుగా పనిచేసిన వారిని విదేశీ రాయబారులుగా, విదేశాలకు భారత రాయబారులుగా కానీ, లేదంటే కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులుగా కానీ నియమించడానికి వీల్లేదు. వారు ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టడానికి వీల్లేదు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలన్నా, ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలన్నా, ఎంపీగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్నా 5 సంవత్సరాల వరకు అవకాశం లేదు. అంటే లోక్పాల్ చైర్మన్గా సభ్యులుగా పనిచేసి వారి పదవీకాలం పూర్తయిన తర్వాత, వారు పదవి విరమణ పొందిన తర్వాత ఒక 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పదవికి కానీ, ఉపరాష్ట్రపతి పదవికి కానీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కానీ, మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పోటీ చేయడానికి అనర్హులు. 5 ఇయర్స్ వరకు, 5 ఇయర్స్ తర్వాతనే వాళ్ళు పోటీ చేయాలి. ఇది లోక్పాల్ వ్యవస్థకు ఈ రకమైనటువంటి నిర్మాణం పార్లమెంట్ చట్టం అనేది చేసింది. ఓకే, రైట్.
నెక్స్ట్ వన్, మరి ఇక లోక్పాల్ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఒకవేళ వాళ్ళ పదవీ కాలం పూర్తి కాకముందుకే రాజీనామా చేయాలనుకుంటే రాష్ట్రపతిగా ఇవ్వాలి, దానిలో ఇబ్బంది ఏం లేదు. తొలగింపు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడాలి. తొలగింపు లోక్పాల్ చైర్మన్ పైన కానీ సభ్యుల పైన కానీ ఏవైనా అవినీతి ఆరోపణలు వచ్చినట్లయితే, దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు వచ్చినట్లయితే, ఓకేనా, తర్వాత అక్రమ ఆరోపణలు వచ్చినట్లయితే వారిపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు జడ్జి చేత లేదా సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి ఆ విచారణ ద్వారా వారిని రాష్ట్రపతి పదవి నుండి తొలగించవచ్చు. సో లోక్పాల్ చైర్మన్ సభ్యులుగా కొనసాగుతున్న వ్యక్తులపైన దుష్ప్రవర్తన కానీ లేదా అక్రమ ఆరోపణలు కానీ, అంటే అధికార దుర్వినియోగం కానీ, లోక్పాల్ చైర్మన్గా సభ్యులుగా పనిచేసిన వ్యక్తులు అధికార దుర్వినియోగం పాల్పడ్డారని కానీ, లేదంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కానీ, దుష్ప్రవర్తన వల్ల కానీ వారిని తొలగించాలి అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి చేత లేదా సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించే తొలగించాల్సి ఉంటుంది. ఇక అలా కాకుండా అసమర్థత అనే కారణాలు, తర్వాత దివాలా తీయడం అనేటువంటి కారణాలు, సో ఇలా ఇతర కారణాల చేత ఒకవేళ లోక్పాల్ చైర్మన్ సభ్యులపై ఆరోపణలు వస్తే వారిని నేరుగా రాష్ట్రపతి తొలగించవచ్చు. సుప్రీంకోర్టు చేత విచారణ అవసరం లేదు. అసమర్థత, దివాలా మొదలైనటువంటి మొదలైన కారణాలతో వీరిపై ఆరోపణలు వస్తే వారిని నేరుగా రాష్ట్రపతి తొలగించవచ్చు. కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు, ప్రధానమంత్రి సూచన మేరకు. చైర్మన్ సభ్యులపైన అవినీతి ఆరోపణలు కానీ, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని కానీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కానీ, దుష్ప్రవర్తన అని చెప్పేసి అన్నప్పుడు మాత్రం సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించే రాష్ట్రపతికి తొలగించే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు లోక్పాల్ చైర్మన్ సభ్యులకు సంబంధించిన తొలగింపుకి సంబంధించినటువంటి అంశాలు. ఇక తర్వాత లోక్పాల్ యొక్క అధికార పరిధి ఏమిటి? లోక్పాల్ యొక్క అధికార పరిధి ఏమిటి? సో ఇక్కడ ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, తర్వాత ఉన్నత స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, అధికార దుర్వినియోగ ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించే అధికారం లోక్పాల్కు కలదు. ఓకేనా? కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వ్యక్తులపైన కానీ, పార్లమెంట్ సభ్యులపైన కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులపైన కానీ, ఉన్నత స్థాయి అధికారులుగా పనిచేసిన వారిపైన కానీ అవినీతి ఆరోపణలు వచ్చినా, అధికార దుర్వినియోగ ఆరోపణలు వచ్చినా వాటిని విచారించే అధికారం లోక్పాల్కు ఉంటుంది. అయితే ఈ విచారించేటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది 7 సంవత్సరాలకు మించకుండా జరిగిన అంశమై ఉండాలి. అంటే 7 years బ్యాక్ జరిగినటువంటి సంఘటనలపైన విచారణ చేసే అధికారం లోక్పాల్కు లేదు. ఒక 7 years లోపు జరిగినటువంటి అవినీతి కేసులు కానీ, అధికార దుర్వినియోగ కేసులను కానీ టేకప్ చేసి విచారించే అధికారం మాత్రమే లోక్పాల్కు ఉంటుంది. ఓకేనా? లోక్పాల్కు ఒక స్వతంత్ర దర్యాప్తు ప్రాసిక్యూషన్ విభాగం అనేది ఉంది. ఓకేనా? లోక్పాల్కు వీళ్ళపై విచారణ చేయడం కోసం అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం యొక్క ఆరోపణలను వచ్చినప్పుడు వాటిని విచారించడంలో స్వతంత్ర దర్యాప్తును, ప్రాసిక్యూషన్ విభాగమును లోక్పాల్ అనేది కలిగి ఉంది. తర్వాత లోక్పాల్ వద్దకు ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు, వీరిపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఫిర్యాదులు వచ్చినప్పుడు 60 రోజులలోపు ప్రాథమిక దర్యాప్తు పూర్తవ్వాలి. ఓకేనా? 60 days, జస్ట్ 60 రోజుల్లోపు, అంటే పార్లమెంట్ సభ్యులపై కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులపైన కానీ, కేంద్ర మంత్రులపైన కానీ, ప్రధానమంత్రి పైన కానీ ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు 60 రోజుల్లోపు ప్రాథమిక దర్యాప్తు పూర్తవ్వాలి. 6 నెలలలోపు విచారణ పూర్తి చేయాలి. 6 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలి. సో ఫైనల్గా 2 సంవత్సరాల లోపు
విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దానికి వ్యక్తులపైన అంటే వారిపై విచారణ చేసి కంప్లీట్గా వాళ్ళ అవినీతికి పాల్పడ్డారా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అనేది 2 years లోపు కంప్లీట్ చేయాలి. ఓకేనా. 60 రోజుల్లోపు ప్రాథమిక దర్యాప్తు. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి ఉన్నత పదవులలో ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులపైన, ఉన్నత స్థాయి అధికారులపైన వచ్చేటువంటి ఆరోపణలను విచారణ చేయడంలో వివిధ అవరోధాలు ఉన్నాయి. వాటితో పాటు సత్వరమైన విచారణ జరగట్లేదు. ఒక మాజీ మంత్రి పైన కానీ, ఒక మంత్రి పైన కానీ ఒక కేసు హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ రివ్యూ పిటిషన్కు, ఇలా సంవత్సరాల తరబడి సెషన్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళేసరికి 20-30 ఏళ్ళు పడుతుంది. అందుకని ఇక్కడ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులపై వచ్చే ఆరోపణలు, అవినీతి కానీ, అధికార దుర్వినియోగం యొక్క ఆరోపణలు కానీ, వాటిని సత్వరమే విచారణ జరిపి దానికి కారకులైన వ్యక్తులకు శిక్ష పడే విధంగా చేయడమే ఈ లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం. ఓకేనా. అందుకని ఇక్కడ చూడండి, 60 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు అయిపోవాలి, 6 నెలల్లోపు విచారణ పూర్తయిపోవాలి, 2 సంవత్సరాల లోపు కంప్లీట్గా కారకుల పైన శిక్ష విధించే విధంగా, సో ఈ అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడే విధంగా చేయాలి. అయితే లోక్పాల్ చట్టం ప్రకారం లోక్పాల్ అనేది ప్రభుత్వానికి సూచన చేస్తుంది శిక్ష విధించమని. ఆ శిక్ష కూడా 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే విధంగా, జైలు శిక్ష పడే విధంగా చట్టం ప్రకారంకు లోక్పాల్కు అధికారం ఉంది. అర్థమవుతుందండి. లోక్పాల్ చట్టం ప్రకారం లోక్పాల్కు విచారణ చేసి కారకులైన వ్యక్తులకు అంటే నిందితులకు లేదా నేరస్తులకు 2 సంవత్సరాలు తగ్గకుండా 10 సంవత్సరాల మించకుండా జైలు శిక్షకు సిఫార్సు చేసే అధికారం, ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టు, ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారము, ప్రభుత్వ సంస్థలను ఆదేశించే అధికారం లోక్పాల్కు కలదు. అయితే ఈ దర్యాప్తు చేయడంలో సిబిఐని ఉపయోగించుకునే అధికారం లోక్పాల్కు ఉంటుంది. ఈ విచారణ చేయడంలో సివిసిని ఉపయోగించుకునే అధికారం లోక్పాల్కు ఉంటుంది. సో లోక్పాల్ అనేటువంటిది ప్రత్యేక దర్యాప్తు ప్రాసిక్యూషన్ విభాగం కలిగి ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో సివిసి యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటుంది. ఏమిటయ్యా అంటే చూడండి, ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులు అన్నాం. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో గ్రూప్ ఏ బి సిడి స్థాయి ఉద్యోగులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో గ్రూప్ ఏ బి సిడి క్యాడర్ ఉద్యోగులు ఉంటారు. ఇందులో గ్రూప్ ఏ బి క్యాడర్ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలు ఏమైనా ఉంటే నేరుగా లోక్పాలే తన స్వతంత్ర దర్యాప్తు ప్రాసిక్యూషన్ విభాగం ద్వారా విచారణ పూర్తి చేస్తుంది. ఇక గ్రూప్ సి, గ్రూప్ డి క్యాడర్ ఉద్యోగులపై ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం సివిసి ద్వారా విచారణ జరిపించి నివేదికను తీసుకుంటుంది. సో సివిసి కూడా 6 నెలల్లోపు విచారణ పూర్తి చేసి ఆ నివేదికను లోక్పాల్కు సమర్పించాలి. అంటే గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారణ కోసం సివిసి సహకారాన్ని తీసుకుంటుంది. సివిసి 6 నెలల్లోపు విచారణ చేసి వారిపై నివేదిక లోక్పాల్కి ఇవ్వాలి. గ్రూప్ ఏ బి క్యాడర్ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలు మాత్రం లోక్పాలే స్వతంత్ర దర్యాప్తు ద్వారా, స్వతంత్ర ప్రాసిక్యూషన్ విభాగం ద్వారా విచారణ పూర్తి చేసుకుంటుంది. ఇక మరొక విషయం ఏమిటంటే ఇక్కడ లోక్పాల్ చట్టం కింద అవినీతి నిరోధక చట్టం 1988, లోక్పాల్ చట్టం 2013 పరిధిలోకి వచ్చేటువంటి అంశాలపై విచారణ జరపడం కోసము ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం లోక్పాల్కు కలదు. ఎందుకంటే ఇప్పుడు అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వచ్చినప్పుడు మరి వాటిపైన న్యాయ విచారణ జరగాలి కదా. సో ఆ న్యాయ విచారణ జరపడం కోసము స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం లోక్పాల్కు ఉంది. ఈ స్పెషల్ కోర్టులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లోక్పాల్ యొక్క ఆదేశం మేరకు. ఈ స్పెషల్ కోర్టు 1 year లోపు కేసు విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి. ఒకవేళ 1 year కంటే ఎక్కువ కాలం అవుతే మరొక 3 నెలలు పొడిగించుకోవచ్చు. అలా 3 నెలల చొప్పున మొత్తం మ్యాక్సిమం 2 years లోపు కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. సో ఇది మనకు లోక్పాల్ చట్టంలో ఉంది. అర్థమవుతుందండి. అవినీతి నిరోధక చట్టం 1988, అవినీతి నిరోధక చట్టం 1988, లోక్పాల్ చట్టం 2013, అవినీతి నిరోధక చట్టం 1988, అవినీతి నిరోధక చట్టం 1988, లోక్పాల్ చట్టం 2013 పరిధిలోకి వచ్చే అంశాలపైన విచారణ చేయుట కోసము
విచారణను పూర్తి చేయడం కోసం లోక్పాల్కు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం ఉంది. ఆ ప్రత్యేక కోర్టులను లోక్పాల్ ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యేక కోర్టు 1 ఇయర్ లోపు విచారణ కంప్లీట్ చేయాలి. ఒకవేళ 1 ఇయర్ కాకపోతే అనుమతి చేత మరొక 3 నెలల కాలం పొడిగించుకోవచ్చు. అలా 3 నెలల చొప్పున మొత్తానికి 2 ఇయర్స్ లోపు మాత్రం కేసు విచారణ పూర్తయిపోయి జడ్జిమెంట్ రావాల్సి ఉంటుంది. ఇది లోక్పాల్కి సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇవి లోక్పాల్ పరిధిలో ఉన్నటువంటి అంశాలు. ఇక తర్వాత ముఖ్యంగా ప్రధానమంత్రిపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయుటకు లోక్పాల్కు ఉన్నటువంటి అధికారం ఏంటి? వాస్తవానికి దీనికోసమే చాలా కాలం లోక్పాల్ బిల్ అనేది ఆమోదం పొందకుండా అయింది. ఫస్ట్ మీ అందరికీ తెలుసు, అన్నా హజారే లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ప్రవేశపెట్టబడిన లోక్పాల్ బిల్లులో ప్రధానమంత్రిని మినహాయించారు. అంటే ప్రధానమంత్రి పార్లమెంటు తరహా ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వంలో నాయకుడు, ప్రభుత్వానికి నేత, ప్రభుత్వ నాయకుడు, ప్రజానాయకుడు ప్రధానమంత్రి కాబట్టి, సో ప్రధానమంత్రి క్యాబినెట్కు నాయకుడు కాబట్టి, కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షుడు కాబట్టి ప్రధానమంత్రిపై విచారణ జరిపినట్లయితే సో పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోతుంది అని చెప్పి ప్రధానమంత్రిపై వచ్చే ఆరోపణలు విచారించేటువంటి అధికారం లోక్పాల్ పరిధికి ఉండకూడదు. ప్రధానమంత్రి మినహా ఇక ఎవరిపై వచ్చే ఆరోపణలైన విచారణ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది యూపీఏ గవర్నమెంట్. కానీ దీన్ని అన్నా హజారే నిరహార దీక్ష చేసి ఆ లోక్పాల్ బిల్లు అలా ఉండకూడదు, ప్రధానమంత్రిని కూడా లోక్పాల్ పరిధిలోకి తీసుకురావాలి అన్నారు. ఎందుకంటే అసలు కేంద్ర మంత్రి మండలి నాయకుడైన ప్రధానమంత్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ కేంద్ర మంత్రి అవినీతి పాల్పడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ కేంద్ర మంత్రి అయినా ప్రతి మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రి నాయకుడు అయినప్పటికీ కూడా సో కీలకమైన నిర్ణయాలు మంత్రిమండలి సమావేశంలోనే తీసుకుంటారు. మంత్రిమండలి సమావేశానికి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి. కాబట్టి ఇక్కడ హోంశాఖలో కానీ, డిఫెన్స్లో కానీ, రైల్వేలో కానీ, ఇతర మంత్రిత్వ శాఖలో అవినీతి జరిగింది అంటే ప్రధానమంత్రికి తెలియకుండా జరగదు. అందుకే ప్రధానమంత్రిని మినహాయించడం అనేది పెద్ద తప్పిదం. అందుకే అన్నా హజారే చేసిన దీక్ష వల్ల మొత్తానికి ప్రధానమంత్రిని కూడా లోక్పాల్ విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. కానీ ప్రధానమంత్రిపై వచ్చే ఆరోపణలను లోక్పాల్ విచారణ చేయాలంటే కొన్ని కండిషన్ పెట్టారు. ఏమిటి అంటే అప్పుడు లోక్పాల్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులు ప్రధానమంత్రిపై విచారణ చేయడానికి అంగీకరించాలట. అర్థమవుతుందా? అంటే లోక్పాల్ చైర్మన్ సభ్యులు కలిసి మొత్తం 9 మంది. ఈ 9 మంది ప్రధానమంత్రిపై వచ్చే ఆరోపణలను విచారణ చేయడానికి వీళ్ళు అంగీకరించాలి, ఏకగ్రీవంగా అంగీకరించాలి. అంగీకరిస్తేనే ప్రధానమంత్రిపై విచారణ చేసే అధికారం లోక్పాల్కు వస్తుంది. ఒక్క సభ్యుడు కూడా ప్రధానమంత్రిపై వచ్చే ఆరోపణలు వాస్తవం కాదు, విచారణ జరపడం కరెక్ట్ కాదు అని ఒక్క సభ్యుడు కూడా వ్యతిరేకించినా కూడా వెంటనే లోక్పాల్ విచారణ ఆపేయాల్సి ఉంటుంది. కాబట్టి లోక్పాల్ ప్రధానమంత్రిపై వచ్చే ఆరోపణలను విచారణ చేయాలి అంటే లోక్పాల్లో చైర్మన్తో పాటు 8 మంది సభ్యులు దానికి అంగీకారం తెలియజేయాలి. తర్వాత అంగీకారం తెలియజేశారు అనుకుందాం, ప్రధానమంత్రిపై విచారణకు జరుగుతుంది. ఈ విచారణ అనేది ఇన్ కెమెరా పద్ధతిలో జరగాలి అని అన్నారు. ఇన్ కెమెరా పద్ధతి అంటే ఏమిటి? ఇప్పుడు ఒక కేంద్ర మంత్రిపై కానీ, పార్లమెంట్ సభ్యుడిపైన కానీ ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు లోక్పాల్ విచారణ జరుపుతూ ఉన్నప్పుడు ఆ విచారణకు సంబంధించినటువంటి అంశాలు, దర్యాప్తుకు సంబంధించిన అంశాలు పత్రికలలో, మీడియా ద్వారా ప్రచురించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు దాని యొక్క స్టేటస్ ఏంటి, దాని యొక్క దర్యాప్తు ఎలా జరుగుతుంది అనేది లోక్పాల్ మీడియాకు ఇస్తుంది మరియు దాన్ని ప్రజలకు తెలిసే విధంగా చేస్తుంది. కానీ ప్రధానమంత్రిపై ఒక ఆరోపణ వస్తే మాత్రం ప్రధానమంత్రిపై వచ్చిన ఆరోపణను లోక్పాల్ విచారణకు అంగీకరించినా కూడా ఆ ఆరోపణ గురించి బయట అనౌన్స్మెంట్ జరగకూడదు. అంటే ప్రధానమంత్రిపై ఆరోపణ వచ్చిందని లోక్పాల్కు తప్ప ఎవరికి తెలియకూడదు. లోక్పాల్ విచారణ చేస్తున్నప్పుడు కూడా అది లోక్పాల్కే పరిమితమై ఉండాలి. లోక్పాల్ విచారణ చేసి ప్రధానమంత్రి అవినీతిపరుడు, ప్రధానమంత్రిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమే, ప్రధానమంత్రి నేరస్తుడు అని అనుకున్నప్పుడు మాత్రమే బయటికి అనౌన్స్మెంట్ చేయాలి. అప్పటి వరకు ప్రధానమంత్రిపై ఏ దర్యాప్తును లోక్పాల్ చేస్తున్నా ఇన్ కెమెరా పద్ధతిలో రహస్యంగా చేయాలి, బహిరంగంగా ప్రకటించడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రధానమంత్రిపై వచ్చే ఆరోపణలను విచారణ చేసినప్పుడు అవి వాస్తవమే అని అనుకుంటే లోక్పాల్లో ఉన్న మొత్తం సభ్యులలో 3/4 వంతుకు తగ్గకుండా సభ్యులు దానికి ఆమోదం ఉండాలి. అలా ఆమోదం ఉంటేనే ఆ ఆరోపణలు వాస్తవం అవుతాయి, ఆ విచారణ నివేదిక అనేది ఆమోదయోగ్యం అవుతుంది. ఇగో ఇన్ని కండిషన్స్ ప్రధానమంత్రి కోసం ఇవి పెట్టడం జరిగింది. ఇది లోక్పాల్కి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? ఇక తర్వాత ఓకే ఫ్రెండ్స్, 2019 మార్చ్
19వ తేదీన లోక్పాల్ అపాయింట్ కావడం జరిగింది. లోక్పాల్ చైర్మన్ సభ్యులు అపాయింట్ కావడం జరిగిందండి 2019 మార్చి 19వ తేదీన. సో మనకు తెలుసు లోక్పాల్ చైర్మన్ సభ్యులను అపాయింట్ చేసేది రాష్ట్రపతి. రాష్ట్రపతి అపాయింట్ చేయాలి అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ పేర్లను సూచించాలి. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఎవరిని చైర్మన్గా ఎవరిని సభ్యులుగా నియమించాలని పేర్లు సూచించడంలో వారికి సహకరించేది సెర్చ్ కమిటీ. సో సెర్చ్ కమిటీ ఎవరినైతే పేర్కొంటుందో, ఎవరి పేర్లనైతే సెర్చ్ కమిటీ ప్రధానమంత్రి ఎంపిక కమిటీకి పంపిస్తుందో, ప్రధానమంత్రి ఎంపిక కమిటీ వాటిని ఫైనల్ చేసి రాష్ట్రపతికి పంపించాలి. అందుకనే ఇక్కడ లోక్పాల్ చైర్మన్ సభ్యులను నియమించడంలో కీలకమైనది ఏమిటయ్యా అంటే సెర్చ్ కమిటీ. సెర్చ్ కమిటీ ఇచ్చిన దాని ప్రకారమే ఈ ప్రధానమంత్రి ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మరి సెర్చ్ కమిటీ అనేది 2018లో ఏర్పాటు చేశారు. సెర్చ్ కమిటీకి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి. సో జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి మేడం నేతృత్వంలో సెర్చ్ కమిటీ అనేది 2018లో కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది 7 సభ్యుల చేత. సో వెరీ ఇంపార్టెంట్. లోక్పాల్ చైర్మన్ సభ్యులను నియమించడం కోసం సెర్చ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. సెర్చ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి మాజీ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి. సో జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ మేడం యొక్క నేతృత్వంలో ఈ సెర్చ్ కమిటీ వేశారు. ఈ సెర్చ్ కమిటీ వీళ్ళ పేర్లను సూచించింది. ఇది ప్రధానమంత్రి ఎంపిక కమిటీ ఫైనల్ చేసింది. రాష్ట్రపతికి